ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. మీరందరూ ఎలా ఉన్నారు? మిత్రులారా, కొన్నిసార్లు మనం చాలా చేస్తున్నామని భావించే ఉచ్చులో చిక్కుకుంటాము, కాని వాస్తవానికి మనం ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాము. దీనిని కదలికలో ఉన్న భ్రమ అంటారు. ఒక ఉత్సవంలో మీరు కనుగొన్న చెక్క గుర్రాన్ని ఊహించుకోండి. అది చాలా ఆగుతుంది. అది కదలికలో ఉంది, కాని అది దాని స్థానం నుండి ఒక్క అంగుళం కూడా కదలదు. కదలికలో ఉండటం అంటే ప్రణాళికలు రూపొందించడం, పెద్ద విషయాల గురించి ఆలోచించడం, సమావేశాలు నిర్వహించడం. ఇవన్నీ మనల్ని బిజీగా కనిపించేలా చేస్తాయి, కాని ఎటువంటి ఫలితాలను ఇవ్వవు. చర్యలో ఉండటం అంటే ముందుకు సాగడం అంటే మనం నిజంగా కష్టంగా అనిపించే పనిని చేసినప్పుడు కాని ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈరోజే మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి: నేను చెక్క గుర్రంలా ఆగుతున్నానా, లేదా నేను నిజంగా నా గమ్యం వైపు కదులుతున్నానా? నా ప్రియమైన కుంభరాశి మిత్రులారా, ఈ అక్టోబర్ 2025 నెల మీకు ఈ రైతు కథలాంటిది. ఈ నెల రైతు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. నెల మొదటి సగం మీ నుండి సహనం, అవగాహన మరియు కృషిని కోరుతుంది. ఒక రైతు భూమిని సిద్ధం చేసినట్లే, విత్తనాలు విత్తినట్లే మరియు వేచి ఉన్నట్లే. ఆ తరువాత నెల రెండవ భాగంలో మీకోసం బహుమతులు, విజయం మరియు ఆనందం యొక్క నిధి పెట్టే తెరవబోతోంది. ఒక రైతు తన వర్ధిల్లుతున్న పంటను చూసి నవ్వినట్లుగా. కాబట్టి నా స్నేహితులారా, ఈ నెలలో నిరుత్సాహపడకండి. బదులుగా నైపుణ్యం కలిగిన రైతులాగా ఓపికతో మీ పనిని కొనసాగించండి. కాబట్టి ఈ సానుకూల మనస్తత్వంతో అక్టోబర్ 1 నుండి 30 అక్టోబర్ 2025 వరకు రాబోయే నెలకోసం ప్రతి గ్రహాన్ని రోజురోజుకు విశ్లేషిద్దాం. మిమ్మల్ని పరీక్షించడానికి ఏ గ్రహాలు వస్తున్నాయో మరియు ఏవి మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకుంటాము. మిత్రులారా, ఈ నెల మొత్తం కథ 5 ప్రధాన గ్రహాల చుట్టూ తిరుగుతుంది. ఈ 5 నక్షత్రాలు ఈ నెలలో మీ విధి యొక్క లిపిని రాస్తున్నాయి. మొదట ఈ ప్రధాన మార్పులను అర్థం చేసుకుందాం, తద్వారా మొత్తం నెల మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రధాన మార్పు అక్టోబర్ 3న జరిగే బుధ సంచారము. మీ తెలివితేటలు, కమ్యూనికేషన్, అధ్యయనాలు మరియు పిల్లల గ్రహం అయిన బుధుడు అక్టోబర్ 3న మీ విధి గుహంలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ తెలివితేటలను మీ విధితో అనుసంధానించే అద్భుతమైన సంచారము. ఇక్కడ మనస్సు మరియు విధి కలిసి పనిచేస్తాయి. రెండవ ప్రధాన మార్పు అక్టోబర్ 9న సంభవించే శుక్రుని బలహీనత. ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కుంభరాశివారికి అత్యంత శుభప్రదమైన మరియు అదృష్టాన్ని తెచ్చే గ్రహంగా పరిగణించబడే శుక్రుడు అక్టోబర్ 9న కన్యారాశిలో బలహీనపడతాడు. దీని అర్థం అది అత్యంత బలహీనమైన స్థితిలో 8వ ఇంట్లో ఉంటుంది. ఇది ఆకస్మిక ఇబ్బందులు మరియు దాచిన వస్తువుల నిలయంగా పరిగణించబడుతుంది. ఇది మనం జాగ్రత్తగా నడవవలసిన సమయం. మూడవ ప్రధాన మార్పు అక్టోబర్ 17న సంభవించే సూర్యుని బలహీనత. మీ వివాహం మరియు వ్యాపార భాగస్వామ్యాలను పాలించే గ్రహాల రాజు అయిన సూర్యుడు అక్టోబర్ 17న తులారాశిలో బలహీనపడతాడు. మిత్రులారా, రాజు బలహీనంగా మారినప్పుడు జీవితంలోని కొన్ని రంగాలలో, ముఖ్యంగా ఉన్నతాధికారులు, తండ్రులు మరియు జీవిత భాగస్వాములతో సంబంధాలలో సవాళ్లు తలెత్తుతాయి. నాల్గవ మరియు అతిపెద్ద మార్పు అక్టోబర్ 18న జరిగే బృహస్పతి ఉన్నత స్థితి. ఇది ఈ నెలలో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన మరియు ఉత్తమ వార్త. మీ సంపద మరియు లాభాల రెండింటికీ అధిపతి అయిన దేవురు బృహస్పతి అక్టోబర్ 18న తన బలమైన రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి బలంగా ఉన్నప్పుడు అది ఆశీర్వాదాలను కురిపిస్తుంది. ఇంకా ఇది 6వ ఇంట్లో శక్తివంతమైన విపరీత రాజయోగాన్ని కూడా ఏర్పరుస్తుంది. దీని అర్థం మీరు సంపద మరియు విజయాన్ని సాధించడానికి ఇబ్బందులు మరియు అడ్డంకులను అధిగమిస్తారు. 5వ మరియు చివరి ప్రధాన మార్పు ఏమిటంటే, అక్టోబర్ 27న జరిగే కుజుడు తన స్వంత రాశిలోకి ప్రవేశించడం. గ్రహాల అధిపతి మరియు మీ కెరీర్కు అధిపతి అయిన కుజుడు అక్టోబర్ 27న నెల చివరిలో మీ 10వ ఇల్లు అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక గ్రహం తన స్వంత ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అది చాలా శక్తివంతమవుతుంది.
ఇది రుచక్ అనే పంచ మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఇది మీ కెరీర్లో భూకంప విజయాన్ని తెస్తుంది. కాబట్టి మిత్రులారా, కథ చాలా స్పష్టంగా ఉంది. అక్టోబర్ 18 వరకు కాలం ఓపిక అవసరం, ఎందుకంటే శుక్రుడు మరియు సూర్యుడు బలహీనపడుతున్నారు. కాని అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి ఆశీస్సులు మరియు అక్టోబర్ 27 తర్వాత అంగారకుడి రాజయోగం మీ జీవితంలో చిరస్మరణీయమైన మరియు చాలా సానుకూలమైన మార్పును తీసుకురాబోతున్నాయి. ఇప్పుడు జీవితంలోని ప్రతి అంశంపై ఈ గ్రహాల ప్రభావాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మిత్రులారా, జీవితమే ప్రతిదీ. కాబట్టి మొదట మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ నెలలో మీ ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. అంతుచిక్కని గ్రహం రాహువు మీ లగ్నంలో, మీ మొదటి ఇంట్లో ఉంచబడింది. రాహువు మీకు పెద్ద కలలను ఇస్తాడు, కాని అది మీ ఆరోగ్యం గురించి భ్రమలు మరియు అజాగ్రత్తకు కూడా దారితీస్తుంది. నెల ప్రారంభంతో అక్టోబర్ 1 నుండి 10 వరకు మీ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలని సూచిస్తుంది. ఎందుకంటే శుక్రుడు మరియు కేతువు జ్యోతిషశాస్త్రంలో లగ్నదోషం అని పిలువబడే మీ 7వ ఇంట్లో కలిసి కూర్చున్నారు మరియు దాని ప్రత్యక్ష చూపు మీ లగ్నం, మీ శరీరంపై పడుతోంది. ఈ ప్రభావం కారణంగా మీరు చర్మ అలెర్జీలు, మంట లేదా కళ్ళు నీరు కారడం, వివరించలేని మైకము లేదా శక్తి లేకపోవడం అనుభవించవచ్చు. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కడుపు, కాలేయం మరియు రక్తపోటు సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడి కూడా ఉండవచ్చు. అక్టోబర్ 11 మరియు 18 మధ్య శుక్రుని రాశిచక్ర మార్పు అక్టోబర్ 9న లజ్మిత్ దోషాన్ని తొలగిస్తుంది మరియు 11 నుండి మీరు మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను అనుభవించడం ప్రారంభిస్తారు. అయితే శుక్రుడు ఇప్పుడు 8వ ఇంట్లో బలహీనంగా ఉన్నాడు. అందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యం తిరిగి రావచ్చు లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి రహస్య వ్యాధి అభివృద్ధి చెందవచ్చు. మీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ 18 తర్వాత దేవతల గురువు అయిన బృహస్పతి 6వ ఇంట్లో ఉన్నతంగా ఉంటాడు. 6వ ఇల్లు కూడా వ్యాధుల ఇల్లు. బృహస్పతి ఒక శుభగ్రహం, కాని అది విషయాలను వ్యాపింపజేస్తుంది. కాబట్టి మీరు మీ ఆహారంపై శ్రద్ధ చూపకపోతే ఈ సంచారము బరువు పెరగడానికి లేదా మీ చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. అయితే నిరాశ లేదా నిద్రలేమి వంటి మానసిక ఆరోగ్య సమస్యలలో మీరు గణనీయమైన మెరుగుదలలను అనుభవిస్తారు. మీరు లోపల నుండి మెరుగ్గా మరియు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యం తర్వాత మీ కెరీర్ మరియు వృత్తికి వెళ్దాం. మీ కెరీర్ ఈ నెలలో అత్యంత యాక్షన్ ప్యాక్డ్ ప్రాంతంగా ఉంటుంది. ఇది మొదటి సగం నెమ్మదిగా సాగే సినిమా లాంటిది కానీ అద్భుతమైన క్లైమాక్స్. అక్టోబర్ 1 నుండి 17 వరకు నెల ప్రారంభంలో మీ 10వ కర్మ గుహానికి అధిపతి అయిన కుజుడు మీ 9వ గృహంలో ఉంటాడు. ఇది చాలా శుభప్రదమైన ధర్మ కర్మాధిపతి రాజయోగం. దీని అర్థం మీరు ఏ పనిచేసినా విధి మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు మరియు కొత్త ప్రణాళికలు వేస్తారు. అయితే అదే సమయంలో మీ కష్టానికి పూర్తి క్రెడిట్ లభించడం లేదని మీరు భావించవచ్చు. మీ ఆసక్తులకు విరుద్ధమైన పని మీకు కేటాయించబడవచ్చు. అక్టోబర్ 17 నుండి 26 వరకు ఉన్న కాలం చాలా కీలకమైనది. అక్టోబర్ 17న ప్రభుత్వం, అధికారం మరియు మీ యజమానిని సూచించే సూర్యుడు 9వ గుహంలో బలహీనంగా ఉంటాడు. ఇది పనిలో తీవ్ర జాగ్రత్త వహించాల్సిన సమయం. మీ యజమానితో లేదా ఏదైనా సీనియర్ అధికారితో ఏవైనా వాదనలు లేదా విభేదాలను నివారించండి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మరియు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరగవచ్చు. ఈ సమయంలో ఉద్యోగాలు మార్చాలనే ఆలోచనను విస్మరించండి. అక్టోబర్ 24 తర్వాత బుధుడు మీ కర్మస్థానమైన 10వ కర్మ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ పరిస్థితి కమ్యూనికేషన్ మరియు ప్రణాళికకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మార్చుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే ఇంటర్వ్యూ ప్రారంభించవచ్చు. ఆపై అక్టోబర్ 27 తర్వాత నెల యొక్క గొప్ప క్లైమాక్స్ వస్తుంది. ఇప్పుడు నెలలో అత్యంత శక్తివంతమైన సమయం వస్తుంది. అక్టోబర్ 27న
మీ కర్మకు అధిపతి అయిన కుజుడు తన సొంత ఇల్లు వృశ్చికం మరియు మీ 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది పంచ మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది. దీనిని రుచక్ అని పిలుస్తారు. ఇది అసాధారణ యోగం. దీని ప్రభావం పదోన్నతికి దారితీయవచ్చు. మీ శక్తి మరియు అధికారం పెరుగుతుంది మరియు మీకు ముఖ్యమైన బాధ్యత అప్పగించబడవచ్చు. రక్షణ, పోలీసు, శస్త్రచికిత్స లేదా ఏదైనా ఇతర లక్ష్య ఆధారిత రంగంలో ఉన్నవారికి ఈ సమయం ఒక వరం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏదైనా పని ఇప్పుడు పూర్తవుతుంది. ఇప్పుడు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. వ్యాపారవేత్తలకు ఈ నెల ఓర్పు తీపిని ఇస్తుంది అనే సామెత నిజమని రుజువు చేస్తుంది. అక్టోబర్ 9 వరకు శుక్రుడు మరియు కేతువు కలయిక కారణంగా వ్యాపారం మిశ్రమ ఫలితాలను అనుభవిస్తుంది. కొంతమంది పాత క్లయింట్ల నుండి డబ్బు రావచ్చు, కాని సెప్టెంబర్ నుండి కొనసాగుతున్న కొన్ని సమస్యలు అలాగే ఉండవచ్చు. అక్టోబర్ 9 నుండి 17 వరకు వ్యాపారానికి అత్యంత కష్టం. మీ శుభగ్రహం శుక్రుడు 8వ ఇంట్లో బలహీనపడతాడు. ఇది వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టం లేదా నిలిచిపోయిన ఒప్పందాన్ని సూచిస్తుంది. 17వ తేదీన సూర్యుడు బలహీనపడిన వెంటనే మీకు ప్రభుత్వ నోటీసులు, పన్ను సంబంధిత సమస్యలు లేదా లైసెన్స్ సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఏదైనా కొత్త వెంచర్లలో డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండండి మరియు మీ భాగస్వాముల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. అక్టోబర్ 18 తర్వాత గురు సంచారము మీకు జీవనాడి అవుతుంది. 6వ ఇంట్లో గురు యొక్క ఉన్నత స్థానం మీ పోటీదారులను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఒక పెద్ద కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు. మీరు బ్యాంకు నుండి రుణం పొందవచ్చు లేదా ఒక పెద్ద వ్యాపార విస్తరణ ప్రణాళిక విజయవంతం కావచ్చు. అక్టోబర్ 27 తర్వాత 10వ ఇంట్లో కుజుడు మరియు బుధుడి ప్రభావం మీ వ్యాపారానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు కొత్త యంత్రాలను కొనుగోలు చేయవచ్చు, మీ కార్యాలయాన్ని పునరుద్ధరించవచ్చు లేదా కొత్త ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. వ్యాపార వృద్ధికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఇప్పుడు ఆర్థికం, డబ్బు, వాక్చాతుర్యం మరియు కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఆర్థికపరంగా అక్టోబర్ 18 అనేది మీ ఆర్థిక క్యాలెండర్లో సువర్ణాక్షరాలతో లిఖించబడే తేదీ. అక్టోబర్ 1 నుండి 18 వరకు ఇది మధ్యస్థ కాలంగా ఉంటుంది. మీ సంపద గుహానికి అధిపతి అయిన బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నాడు. ఇది డబ్బును తెస్తుంది, కాని మీ 2వ ఇంట్లో నివసించే శని కూడా ఖర్చుల జాబితాను సిద్ధం చేస్తాడు. కుటుంబ అవసరాలు, గత అప్పులు మరియు బ్యాంకులు అన్నీ మీ ఖర్చులుగా ఉంటాయి. మీ మాటల్లో సంయమనం పాటించండి, ఎందుకంటే శని ప్రభావం మీ మాటలను కఠినంగా మార్చవచ్చు, కుటుంబ వాతావరణాన్ని కలవరపెట్టవచ్చు. అక్టోబర్ 18 తర్వాత మలుపు వస్తుంది. ఆట పూర్తిగా మారుతుంది. సంపద మరియు లాభం రెండింటికీ అధిపతి అయిన బృహస్పతి 6వ ఇంట్లో తనను తాను ఉన్నతంగా ఉంచుకుంటున్నాడు. ఇది శక్తివంతమైన విపరీత రాజయోగాన్ని సృష్టిస్తుంది. దీని అర్థం మీరు శత్రువులను ఓడించడం ద్వారా, వ్యాజ్యాలను గెలుచుకోవడం ద్వారా లేదా ఒక పెద్ద అడ్డంకిని అధిగమించడం ద్వారా సమృద్ధిగా సంపదను పొందుతారు. నిలిచిపోయిన డబ్బు నుండి ఉపశమనం పొందడం, ప్రభుత్వం వద్ద ఉన్న వాపసు, పెద్ద ప్రోత్సాహకం పొందడం లేదా పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందడం వంటి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం మిమ్మల్ని నిజంగా ధనవంతులుగా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంటిని నిర్వహించే నా సోదరిమణులు మరియు తల్లులందరికీ ఈ నెల మీకోసం కూడా ముఖ్యమైన సందేశాలను కలిగి ఉంది. ఇది అక్టోబర్ 1 నుండి 17 వరకు ఉంటుంది. ఈ నెల మొదటి సగం మీ సహనాన్ని పరీక్షించవచ్చు. 7వ ఇంట్లో శుక్రుడు మరియు కేతువు కలయిక మీ వైవాహిక జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి శూన్యత లేదా విడిపోయినట్లు అనిపించవచ్చు. వారి ఆరోగ్యం కూడా కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. ఈ సమయంలో ఇంటి వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉండవచ్చు. 2వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు కుటుంబ బాధ్యతలతో భారం పడవచ్చు మరియు మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అందరితో ప్రేమగా మాట్లాడండి. అక్టోబర్ 18 తర్వాత ముఖ్యమైన మరియు సానుకూల మార్పులు మీ దారిలోకి వస్తున్నాయి. మీ కుటుంబం మరియు
ఆనందం రెండింటికి సంబంధించిన గ్రహాలు మెరుగుపడుతున్నాయి. బృహస్పతి ఉన్నత స్థానం ఒక వరం. ఇంట్లో దీర్ఘకాలిక సమస్యలు లేదా ఇబ్బందులు పరిష్కారమవడం ప్రారంభమవుతుంది. మీరు మీ పిల్లల నుండి శుభవార్త అందుకోవచ్చు. మీరు ఇంటికి కొత్తది కొనుగోలు చేయవచ్చు లేదా దానిని అలంకరించడంపై దృష్టి పెట్టవచ్చు. అక్టోబర్ 27 తర్వాత 10వ ఇంట్లోకి కుజుడు ప్రవేశించడం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీ ఇంటిని నిర్వహించేటప్పుడు, ప్రధాన గుహ పనులను పూర్తిచేసేటప్పుడు లేదా మీ కుటుంబం కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా శక్తివంతంగా మరియు శక్తివంతంగా ఉంటారు. మొదటి 2 వారాలు ఓపికగా ఉండండి. ఆ తర్వాత సమయం మీ కుటుంబానికి ఆనందం, శాంతి మరియు గౌరవాన్ని తెస్తుంది. ఇప్పుడు ప్రేమ సంబంధాలు మరియు వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ నెలలో మీరు గొప్ప పరిణతి మరియు అవగాహనను ప్రదర్శించాల్సిన ప్రాంతం ఇది. ఇక్కడ గ్రహస్థానాలు కొంచెం సవాలుతో కూడుకున్నవి. అక్టోబర్ 1 నుండి 11 వరకు ఉన్న కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా సున్నితమైన సమయం. శుక్రుడు మరియు కేతువు యొక్క లజ్మిత్ దోషం 7వ ఇంట్లో ప్రబలంగా ఉంది. కేతువు ఒక వేర్పాటువాద గ్రహం. ఇది సంబంధాలలో నీరసం మరియు దూరాన్ని సృష్టిస్తుంది. ఈ సమయంలో మీ సంబంధంలో అకస్మాత్తుగా విడిపోవడం, ద్రోహం లేదా ఒక రకమైన పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. ఏదైనా తప్పు లేదా వ్యక్తిగత సమావేశాలను నివారించండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అక్టోబర్ 11 తర్వాత లజ్మిత్ దోషం ముగిసే సమయానికి పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. కాని ఇప్పుడు శుక్రుడు 8వ ఇంట్లో బలహీనంగా ఉన్నాడు. ఇది రహస్య సంబంధాలు, అపార్థాలు మరియు సాన్నిహిత్య సమస్యలకు దారితీస్తుంది. మీ భాగస్వామిని అనుమానించకుండా ఉండండి మరియు కమ్యూనికేషన్ను కొనసాగించండి. వైవాహిక జీవితానికి సంబంధించి వివాహిత జంటలు నెల పొడవునా ఓపిక పట్టాలి. 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల వైవాహిక ఆనందం లోపించవచ్చు. మీ 7వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు అక్టోబర్ 17 నుండి 8వ ఇంట్లో ఉంటాడు. తరువాత బలహీన స్థితిలో ఉంటాడు. ఇది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి మంచిది కాదు. వారికి చర్మ సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు. వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో ఎలాంటి అహంకార ఘర్షణలను నివారించండి. చివరగా, మన విద్యార్థులకు ఈ నెల చాలా వరకు సానుకూల ఫలితాలను తెస్తుంది. అక్టోబర్ 3 నుండి 24 వరకు మీ విద్యకు అధిపతి అయిన బుధుడు 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది స్వర్ణకాలం. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీ ఉపాధ్యాయుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు మీ చదువులో అడ్డంకులు తొలగిపోతాయి. అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి సంచారము పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి ఒక వరంలా నిరూపించబడుతుంది. మీకు ఏవైనా ఫలితాలు వస్తున్నట్లయితే విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. ఒక హెచ్చరిక: చెడు సహవాసం మరియు జూదం మరియు బెట్టింగ్ వంటి చెడు అలవాట్లను ఖచ్చితంగా నివారించమని మీకు సలహా ఇస్తున్నారు, ఎందుకంటే ఇవి మీకు గొప్ప నష్టాలను కలిగిస్తాయి. కాబట్టి నా కుంభమిత్రులారా, ఈ మొత్తం నెల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుందాం. ఈ నెల 2 భాగాలుగా విభజించబడింది. అక్టోబర్ 18 వరకు సమయం ఓపిక, జాగ్రత్త మరియు కష్టపడి పనిచేయాలి. ఈ సమయంలో మీ ఆరోగ్యం, సంబంధాలు మరియు పనిలో ఉన్నతాధికారులతో సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అక్టోబర్ 18 తర్వాత కాలం బహుమతులు, ఆర్థిక లాభాలు మరియు కెరీర్లో పెద్ద పురోగతిని తెస్తుంది. మీకు ముఖ్యమైన తేదీలు అక్టోబర్ 9. ఈ రోజు నుండి శుక్రుడు బలహీనంగా ఉంటాడు. కాబట్టి సంబంధాలలో మరియు ఏదైనా శుభ ప్రయత్నాలలో జాగ్రత్తగా ఉండండి. తదుపరిది అక్టోబర్ 17. ఈ రోజు నుండి సూర్యుడు బలహీనంగా ఉంటాడు. కాబట్టి మీ యజమాని, తండ్రి మరియు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో మర్యాదగా ఉండండి. దీని తరువాత అక్టోబర్ 18 నెలలో అత్యంత శుభప్రదమైన రోజు. బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. సంపద మరియు విజయానికి ద్వారాలు తెరుస్తాడు. చివరగా కుజుడు సంచారము చేసే అక్టోబర్ 27.
మీ కెరీర్లో శక్తివంతమైన రాజయోగాన్ని ప్రారంభిస్తుంది. ఈ నెలలో అత్యంత ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే అక్టోబర్ 11 వరకు ఏదైనా ప్రమాదకర లేదా అనైతిక చర్యలను, ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో, నివారించడం. ఈ కాలంలో సిగ్గుచేటు లోపాల వల్ల పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ పాత్రను శుభ్రంగా ఉంచుకోండి. ఇప్పుడు గ్రహ సవాళ్లను తగ్గించడానికి మరియు వాటి సానుకూల శక్తిని పెంచడానికి మీరు కొన్ని సరళమైన మరియు శక్తివంతమైన నివారణలను చేయవచ్చు. మొదటి పరిహారం సూర్య భగవానునికి. ఈ నెలలో సూర్యుడు బలహీన స్థితిలో ఉంటాడు కాబట్టి ప్రతి ఉదయం రాగికుండంలో స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి నీటిని సమర్పించండి. మీరు నీటిలో కొద్దిగా బెల్లం లేదా రోలి కలపవచ్చు. నీటిని అర్పించేటప్పుడు ఓం హం హ్రీం రం సహ సూర్య నమః అనే మంత్రాన్ని జపించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు అధికారంలో ఉన్నవారితో సంబంధాలను బలోపేతం చేస్తుంది. రెండవ పరిహారం అంగారక గ్రహం మరియు కేతువు. అంగారక గ్రహం మీ కర్మకు అధిపతి మరియు కేతువు సంబంధ సమస్యలను కలిగిస్తున్నాడు. ఇద్దరినీ శాంతింపజేయడానికి ఉత్తమ మార్గం హనుమంతుడిని ఆశ్రయించడం. మంగళవారాల్లో హనుమంతుడికి పవిత్ర దారం, 2 నెయ్యి దీపాలు మరియు శనగపిండి లడ్డులను సమర్పించండి. బజరంగ్ బాన్ మరియు హనుమాన్ బాన్ పారాయణం చేయడం మీకు అభేద్యమైన కవచంగా పనిచేస్తుంది. మూడవ పరిహారం శని దేవుడికి. మీరు సాడే సతి చివరి దశగుండా వెళుతున్నారు. శని భగవానుడు కర్మను ప్రసాదించేవాడు. ప్రతి శనివారం శని దేవాలయానికి ఆవాల నూనె మరియు నల్ల ఓరద్పప్పు దానం చేయండి. ఓం ప్రాంగ్ ప్రాంగ్ ప్రాం ప్రం సహ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది. నాల్గవ పరిహారం శుక్రుడు మరియు బుధుడికి. మీ యోగకారక శుక్రుడు బాధపడ్డాడు. శుక్రుడు మరియు బుధుడు ఆశీస్సులు పొందడానికి శుక్రవారం నాడు కొన్ని ఏలకులు గింజలు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయండి. ఈ పరిహారం మీ అదృష్టాన్ని బలోపేతం చేస్తుంది మరియు సంబంధాలకు మాధుర్యాన్ని తెస్తుంది. కాబట్టి కుంభరాశి, ఇది అక్టోబర్ 2025 కోసం మీ పూర్తి మరియు వివరణాత్మక జాతకం. గుర్తుంచుకోండి, సవాళ్లు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, మిమ్మల్ని మెరుగుపరుచుకోవడానికి మరియు మిమ్మల్ని బలోపేతం చేయడానికి వస్తాయి. ఈ నెల ప్రారంభంలో సహనం యొక్క విత్తనాలను నాటండి మరియు నెలాఖరులో విజయాల సమృద్ధిగా పంటను కోయడానికి సిద్ధంగా ఉండండి. ఈ విశ్లేషణ రాబోయే నెలకోసం ప్రణాళిక వేయడానికి మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని ఇష్టపడటం ద్వారా మీ మద్దతును చూపండి. మీ ప్రియమైనవారితో దీన్ని భాగస్వామ్యం చేయండి మరియు భవిష్యత్తులో మేము కనెక్ట్ అయి ఉండటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. రాబోయే సంతోషకరమైన మరియు విజయవంతమైన నెలకోసం నా శుభాకాంక్షలు. హర్ హర్ మహాదేవ్.